ఇప్పుడు పిల్లల్ని గమనించినటువంటి ప్రతి తల్లిదండ్రి ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు, పిల్లలు మారిపోయారండి. అంతకుముందు కాలంలో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేరు. అప్పుడు మనం చాలా బుద్ధిగా ఉండేవాళ్ళం, పెద్దలు చెప్పిన మాటలు వినేవాళ్ళం, పెద్దలు చెప్పినట్టు నడుచుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు చాలా మారిపోయారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. వాస్తవానికి ఇప్పటి కాలంలో మనం ఉన్నా ఇలాగే తయారవుతాం. ఎందుకంటే పిల్లలు మారలేదు, పిల్లల ప్రపంచం మారిపోయింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలు ఇలానే ఉంటారు. మన ప్రపంచం వేరుగా ఉన్నది. మన ప్రపంచంలో మనకున్నది ఒక టీవీ సెట్. ఆ టీవీ సెట్లో వచ్చేట్టు చూసుకునేవాళ్ళం. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు మనకు అందుబాటులో ఉండేటివి కాదు. గేమ్స్ అన్నీ కూడా హాయిగా పోయి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు గేమ్స్ అన్నీ కూడా కంప్యూటర్లోనే ఆడుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి. అప్పుడు అందరూ కలిసి కుటుంబ సభ్యులంతా కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే సందర్భాలు లేవు. అందరూ కూడా స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్ని ఒక్కసారిగా మొత్తం మార్చి పడేస్తామా అంటే సాధ్యమయ్యేది కాదు. ప్రపంచం మొత్తం మారిపోయింది. ఇప్పుడు మనకున్న ఒక ఆప్షన్ ఏంటంటే ఆ ప్రపంచంతో పాటు మారిన పిల్లలతో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది మాత్రమే మన ముందున్నటువంటి టాస్క్. కానీ వారిని విమర్శిస్తూ, వారి మీద కోప్పడుతూ, వారిని తిడుతూ, వారిని నియంత్రిస్తూ ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు వారి చేతిలో ప్రపంచం ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ స్మార్ట్ ఫోన్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. ఇప్పుడు పేరెంట్స్ పని ఏంటంటే అందులో ఉన్నటువంటి మంచి వైపు ఒకవేళ ఎలా వెళ్ళాలో చెప్పగలిగితే అదొక సంతోషమైన విషయం. కానీ అంత ఓపిక ఇప్పుడు ఎవరికీ ఉండడం లేదు. పెద్దలకు ఉండేటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే వాళ్ళని నిందించడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం, వాళ్ళ కంట్రోల్లో పెట్టడం, ఈ వైపే వెళ్తున్నాం. కానీ వాస్తవానికి ఇంకొక పార్శ్వం కూడా ఉంటుంది. ఆ ఇంకొక పార్శ్వం ఏంటంటే చెప్పే విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడం, చెప్పే విధానంలో మార్పు తీసుకురావడం, ఆ చెప్పేటువంటి విధానంలో కాస్త ప్రేమని జోడించడం. ఇది చాలా కష్టమైనటువంటి పని. కోప్పడడం చాలా సులభం, కొట్టడం చాలా సులభం, కంట్రోల్ చేయడం చాలా సులభం. కానీ ప్రేమను చూపించడం, ఓపికగా వినడం, అర్థం చేసుకోవడం, ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా కష్టం. ఈ కష్టమైంది కాబట్టి ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు పెద్దలు. అందువల్ల ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఆ నలుగురు కూర్చొని మాట్లాడేటువంటి సందర్భాలు లేవు. అలా సందర్భాలు లేనప్పుడు ఏమవుతుంది, వాడి చేతికి ఫోన్ వెళ్ళిపోతుంది, వాడు ఆ ప్రపంచంలో ఉండిపోతాడు, మన ప్రపంచంలో మనం ఉండిపోతాం. కాబట్టి ఒకటి, వాడి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి వాడిని పక్కకు లాగాలంటే వాడికి ఎంతో ప్రేమను చూపించడంతో పాటు ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా చెప్పగలగాలి. అంటే ఆల్టర్నేటివ్ ఉండాలి. ఒక అలవాటును మాన్పించడానికి ఇంకొక అలవాటు చేయడమే ఉత్తమం. అంతేగాని అలవాటుని నిర్బంధంగా మాన్పించాలంటే కుదరదు. కాబట్టి సెల్ ఫోన్ని వాడకుండా చెయ్యాలి అంటే దానికి ప్రత్యామ్నాయంగా వాడు ఇంకేదో చేయాలి, వాడు ఇంకేదో ఆటలాడాలి, ఇంకెవరితోనో మాట్లాడాలి. అది ఆలోచించాలి. ఆ వైపు ఆలోచిస్తే కానీ అవకాశం లేదు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే పిల్లలకి సమాచారం ఎక్కువ ఉంది. ఆ సమాచారం ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంది. అంటే చదువు మీద ఉండేటువంటి ఏకాగ్రత తగ్గిపోయింది. అనవసరమైన విషయాల మీద వారి కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. ఎందుకు అలా పెరిగిపోయిందంటే ఆ సమాచారం దొరుకుతూ ఉంది వాడికి. దొరుకుతూ ఉంది కాబట్టి ఆ సమాచారం వైపు ఆకర్షితమవుతున్నాడు. ఏదైతే వాడి జీవితానికి ఉపయోగపడుతుందో అది అంత టేస్ట్గా ఏముండదు, అంత ఆసక్తిగా ఏముండదు. అందువల్ల వాళ్ళు దీనివైపు ఆకర్షితులు అవుతున్నారు. ఏకాగ్రత తగ్గిపోతూ ఉంది. దాన్ని చాలా నైస్గా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారితో మాట్లాడాలి. అలా ఏకాగ్రతగా వారు చదివినందువల్ల వారు పొందేటువంటి ప్రయోజనం ఏంటి, భవిష్యత్తులో వారు ఏమవుతారు, అలా అయినందువల్ల వాళ్ళు ఏం లాభాన్ని పొందుతారనే ఒక విజన్ని వారికి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎంతో ఓపిక కావాలి. అలా ఎవరైతే ఒక విజన్ని క్రియేట్ చేసి పిల్లలకి మాట్లాడుతూ ఉంటారో, చెప్తూ ఉంటారో క్రమేపీ వారిలో నుంచి ఒక మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు గమనిస్తే పిల్లలకి ఏదైనా చెప్తే ఈ కాలంలో ఎలా చూసుకున్నారంటే మమ్మల్ని పేరెంట్స్ విమర్శిస్తున్నారు అనేటువంటి ఒక కోణంలోకి వెళ్తున్నారు. ఎందుకు అలా విమర్శిస్తున్నారు అనుకుంటున్నారంటే ఆ చెప్పే విధానంలో తేడా ఉంది. ఆ చెప్పే విధానంలో తేడా ఉన్నందువల్ల వారు అలా ఫీల్ అయ్యేటువంటి అవకాశం వస్తూ ఉంది. కాబట్టి విమర్శించినందువల్ల మారేవాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. విమర్శించినందువల్ల మారడం అనేది జరగదు. ప్రేమను చూపించడం వల్ల మారుతారేమో కానీ విమర్శించినందువల్ల మార్పు అనేది రాదు.
కాబట్టి విమర్శను వదిలిపెట్టేసి అర్థం చేసుకునే వైపు మనం వెళ్ళాలి. అదేవిధంగా ఉపన్యాస ధోరణిలో మాట్లాడేటువంటి పేరెంట్స్ కొంతమంది ఉంటారు. అంటే ఏది మొదలుపెట్టినా నీకోసం అంత ఖర్చు పెట్టాం, నీకోసం ఎంత ఖర్చు పెట్టాం, మేము ఇంత కష్టపడుతున్నాం, ఈ ఉపన్యాసాలు ఉంటాయి కదా, అవి నిజంగానే వారికి నచ్చవు, తలనొప్పి పుట్టిస్తాయి. అలాంటి వారి మాటల్ని క్రమేపీ వినడం అనేది మానేస్తారు. అందువల్ల ఉపన్యాసాలు వద్దు, చెప్పదలుచుకుంటూ సూటిగా చెప్పాలి. అలా సూటిగా చెప్పడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రీల్స్ కాలంలో ఉన్నాం. లెంగ్తీ వీడియోలు చూసే కాలం ఇది కాదు. 1 minute 2 minutesలో చెప్పేయాలి. ఆ 2 minutesలోనే వాళ్ళు చూసేస్తారు. అంతేగాని 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియోలు చేస్తారంటే కుదరదు. అదేవిధంగా ఉపన్యాసాలు పనికిరావు. చెప్పదలుచుకుంటూ సూటిగా చెప్పాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. అది వారికి ఉపయోగపడే విధంగా మాట్లాడుతున్నామన్న భావనే ఉండాలి. కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినట్లయితే వారు వినే అవకాశం తక్కువ. అదేవిధంగా కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి వారిని అర్థం చేసుకుంటున్నాం అనేది ప్రధానమైన అంశం. కంట్రోల్ చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మానేసి మేము ఆలోచించేది, మేము మాట్లాడేది మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే అనే దాన్ని కూడా స్వీట్గా చెప్పగలగాలి. హార్ష్గా చెప్తే వినేటువంటి కాలం పోయింది. అందువల్ల పిల్లలు మారిపోలేదు, వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మారిపోయింది. ఆ చుట్టూ మారినటువంటి ప్రపంచానికి అనుగుణంగా పేరెంట్స్ కూడా మారాల్సిన అవసరం ఉంది. అలా ఎవరైతే మారుతారో వారు మాత్రమే వారి పిల్లల్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చడం సాధ్యం కాదు. వాళ్ళ నుంచి ఆ వస్తువుల్ని శాశ్వతంగా దూరం చేయడం కూడా సాధ్యం కాదు. సోషల్ మీడియాని వారికి కనిపించకుండా చేయాలనుకోవడం, స్మార్ట్ ఫోన్ని వాళ్ళకి అందుబాటులో లేకుండా చేయాలనుకోవడం, ఇదంతా పగటి కళలే అవుతాయి. రాబోయే కాలంలో ఇంకా దారుణాలు జరగబోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. అలాంటి టెక్నాలజీని వారికి దూరంగా ఉంచేయాలి, వారికి అది కనిపించకుండా చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మాని అందులో ఉండేటువంటి పాజిటివ్ని వాళ్ళు ఎలా వాడుకోవాలి, అందులో నెగటివ్స్ ఏముంటాయి, అలా నెగటివ్స్ని వాడినందువల్ల వాళ్ళకు వచ్చేటువంటి నష్టాలు ఏం జరగబోతాయి అనేటువంటి విషయాన్ని వారికి అర్థమయ్యేటువంటి భాషలో, అర్థమయ్యేటువంటి విధానంలో ప్రేమను రంగరించి చెప్పినట్లయితే ఖచ్చితంగా వారి చుట్టూ ఉన్న ప్రపంచం అలానే ఉన్నా కూడా ఆ ప్రపంచంలో వారు బందీలు కాకుండా, బానిసలు కాకుండా ఆ ప్రపంచాన్ని వారికై వారు మార్చుకునేలాగా చేస్తారు. అంటే మొబైల్ ఫోన్ ఉంటుంది, అందులోంచి ఎంతవరకు ఉపయోగించాలో ఉపయోగించుకుంటారు. సోషల్ మీడియా ఉంటుంది, అందులోంచి ఎంతవరకు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటారు. పిల్లలు మారలేదు. అప్పుడు పిల్లలు, ఇప్పుడు పిల్లలు ఒకటే. పిల్లల చుట్టూ ఉన్న ప్రపంచం మారింది అన్నటువంటి ఒక అవగాహనతో మీరు ముందుకెళ్ళినట్లయితే వారి మీద కాస్త ప్రేమ పుట్టేటువంటి అవకాశం ఉంది. ఇలా మీరు వారితో ప్రవర్తించాలని కోరుకుంటూ, ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి, జస్ట్ థింక్. ఇప్పుడు నేను మాట్లాడిన విషయాల్లో నిజం ఉందా లేదా అనేది కూడా అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.